నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంత బార్బారిక్గా జరిగినాయో రాష్ట్రంలో అందరూ చూశారు. మనం చూస్తూ ఉంటే అజయ్ దేవ్ని రోడ్డు పైన ఎలా నడిపించుకుంటూ వెళ్ళారో, అది కాకుండా రప్ప 2029 ఎవరు నన్నేం పీకుతారు, నన్నేం చేయగలుగుతారు అన్న ఫ్లెక్సీలు కూడా పెట్టి విచ్చలవిడితనంగా ప్రొహిబిటెడ్ ఏరియాస్లో తీసుకొచ్చి సీరియస్గా జంతుబలినిచ్చి ఆ నెత్తురుని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి చిందించడం అందరూ చూశారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి జిగుప్స కలిగింది. వీళ్ళు వాళ్ళు తన మన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఒక ఇరిటేషనల్ ఫిగర్ కింద మిగిలారు. మనం అందరం అబ్జర్వ్ చేస్తే అజయ్ దేవ్ అనే అతను ఒక గర్భిణీ లేడీకి 7 నెలల గర్భిణీ లేడీకి తనని మెడని నిలిపి అట్ ద సేమ్ టైం ఆమె పొట్టపై బూట్తో తన్నటం వల్ల ఆమెకి లోపల బేబీ చలనం లేకపోతే ఇమ్మీడియట్గా 108ని పిలిపించి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ అర్ టు హాస్పిటల్. అండ్ ఆ అమ్మాయి చాలా బాధపడింది. సంఘటనలన్నీ చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వచ్చినాయి అంటే ఒక ముఠాకి ఎక్కడ లేని విర్రవీగిడతనం చూశారు. వీళ్ళందరినీ చూసి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఖండించలేదు ఏంటని అందరూ ఎదురు చూశారు. ఏదో ఖండన రావాలి కదా కనీసం. నేను ఒక మాట అంటానండి, అజయ్ దేవ్ జనసేన వ్యక్తి అని కొంతమంది, లేదు అతను వైకాపా వ్యక్తి అని కొంతమంది వీటిపైన డిబేట్స్ చేస్తున్నారు తప్ప అజయ్ దేవ్ లాంటి దుర్మార్గులు ఉండకూడదు, వాళ్ళని రోడ్డుపైన నడిపించడం కరెక్ట్ అని చెప్పి కనీసం దానిపైన ఖండించాలి కదా. నువ్వు జనసేన వ్యక్తినే అనేసి ఒక టాటూ వేయించుకున్నాడని నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గారు అభిమాని ఏకంగా వైసీపీ హెడ్, మరి హెడ్డే వేరే వాళ్ళ పార్టీకి ఉన్న హీరోకి ఫ్యాన్ అయినప్పుడు ఇతను మేబీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యి అతను బర్త్డే కేక్ సెలబ్రేషన్స్ వాటన్నిటిలో పాల్గొంటా క్రాకర్స్ కాల్ చేసి విచ్చలవిడితనంగా చేసినప్పుడు కనీసం ఒక మనిషిగా వచ్చి దాన్ని ఖండించాలి కదా. ఎక్కడా దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా పట్టించుకోలేదు. సాక్షి అయితే వదిలేసింది. ఇంకా బర్త్డే వేడుకలు అని చెప్పి కొన్ని రోజులు న్యూస్లోనే వేశారు. ఎవ్రీవన్ వర్ థింకింగ్ వస్తాడేమో జగన్ వచ్చి బయట ఖండిస్తాడేమో అని అందరూ ఎదురు చూశారు. ఎందుకంటే ఈజ్ అ పొలిటీషియన్. మనం ప్రజల సేవ చేద్దాం ఉద్దేశం ఉందా లేదా నాకైతే తెలియదు ఇతని గురించి. కానీ రియల్ టైం పొలిటీషియన్ అయితే మాత్రం ప్రజా సేవ చేయాలి, ప్రజల మన్నన పొందాలి. ఇలాంటి వాళ్ళే నాయకులు అవుతారు. ఇప్పుడు సింపుల్గా మెయిన్ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న మాట చెప్పి మొదలు పెడదాం అనుకుంటున్నానండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈరోజు ఏపీలో. ఫ్రాంక్లీ ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే, క్లియర్గా డిస్క్లైమర్ వేస్తున్నాను. మీకు అభిప్రాయ మార్పులు ఉండొచ్చు, బట్ ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ ఇట్. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మన మదర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక విషయం అడిగామనుకోండి, ఆవిడ పని అయిపోతుంది అని చెప్పిన నమ్మకంతోనే మనం బతికేస్తాం. అయిపోతుంది, అమ్మకి చెప్పాం కదా పని అయిపోతుందని. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ అనే ఒక పసిబిడ్డ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందంటే ఆ బిడ్డ పైకి వస్తుంది ఖచ్చితంగా. దాంట్లో ఇంకా ఆలోచన ఉండదు, ఒక ధీమా, ఒక భరోసా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక భరోసా, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆయన ఉంటాడని. అంటే ఈ రోజు దాకా మన ఊహల్లో కూడా కనీసం బాబు గారికి చెప్పి పని అవ్వలేదేమో అన్న థాట్ నాకు రాదు. బాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే మీ పని అయిపోతుంది, ఖండించాలంటే ఖండించాలి, కడిగాలంటే కడిగేయాలి, పని చేయాలంటే చేయాలి, అయిపోతుంది. ఈజ్ అ వెరీ సీరియస్, ఫోకస్డ్, లిటరలీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఐవ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. నమ్మకం, అది నమ్మకానికి బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు అంటే. నమ్మకం. అలాంటి నమ్మకం ఏం చేయాలంటే 40 ఏళ్ళు కష్టపడాలి. అరాకొరా తీసుకొచ్చేసి నేను కష్టపడిపోయాను, ఓదార్పులు చేశానని జగన్మోహన్ రెడ్డి వచ్చి పోనీ నువ్వు పడిన కష్టం ఎంత ఉందో మాకు తెలియదు జగన్. కనీసం నిన్ను చూసి ఎవరైనా నమ్ముతారా? రేపు ఒక దౌర్జన్యం జరిగితే నువ్వు నుంచుంటావని నుంచోవు. ఎందుకంటే నీకు ఆ హిస్టరీ లేదు. మనిషికే నువ్వు నుంచోలేవని నమ్మకం కూడా రాలేనప్పుడు, మనుషులకి నేను 11 స్థానాల్లో కూర్చోబెట్టినప్పుడు, మీ అమ్మకే నువ్వు నుంచోలేవని చెప్పి జనాలు అనుకుంటున్నప్పుడు, మీ సిస్టర్కే నువ్వు నుంచోలేవని జనాలు అనుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం నువ్వే నుంచుంటావు. ఇది అందరికి వచ్చే భావన. తప్పేంటి దీంట్లో? ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. గోపాల్పురం నియోజకవర్గంలో తూర్పు చోడవరంలో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి రక్తాలు చిందించిన వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి యథావేషాలు ఇస్తే ఇలాగే ఉంటుందని చెప్పి. దీన్ని ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఖండించాల్సిన అవసరం లేదనిపిస్తుంది చూసిన తర్వాత. ఎందుకంటే మామూలుగా వెహికల్లోకి ఎక్కించడానికి నడిపించుంటారు, దాన్నే ఉంది. 4 అడుగులు వేయలేడా? వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి తానేటి వనిత, ఒకప్పటి హోమ్ మినిస్టరు వనిత తీసుకెళ్ళి వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డితో కల్పించింది. వీళ్ళు భేటీ అయ్యారు. ఇలాంటి వాళ్ళతో మాత్రం భేటీ అవుతాడు జగన్మోహన్ రెడ్డి. విచిత్రం ఇది.
ఖండిస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళతో భేటీ అయ్యి వాళ్ళ మంచి చెడులు కనుక్కున్నాడు. పోలీసులు ఎంత దౌర్జన్యంగా బిహేవ్ చేశారంట, రోడ్డు పైన ఎలా నడిపించారంట, వీళ్ళందరికీ తన న్యాయ సంస్థ నుంచి వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్ని అందిస్తాడంట. వాట్ ఈస్ దిస్ జగన్మోహన్ రెడ్డి? ప్లీజ్ టెల్ మీ. రక్తాభిషేకాలు జరిగిపోవాలా? మహిళల పైన అకృత్యాలు జరగాలా? ఇట్స్ జస్ట్ యువర్ బర్త్డే, దట్స్ ఇట్. ఏమన్నా అటు ఇటు అయి ఉంటే ఒక మదర్కి చైల్డ్ లాస్ డే కూడా అయి ఉండేది. ఏంటిదంతా? బార్బారిక్గా రాష్ట్రం అంతా రక్తాలు చెందాలా? మూగజీవాల్ని హింసించాలా? కొడవల్లో కత్తులు తీసుకొని రోడ్ల మీదకి రావాలా? రప్ప రప్ప అనాలా? యు ఆర్ ఇండికేటింగ్ దట్ యూ విల్ బీ ద జంగల్ రాజ్ ఇలాంటి వాళ్ళు వెనకేసుకొస్తే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కొడవలి కత్తిని చూస్తే భయపడిపోతారు జనాలు. అలాంటి వాళ్ళతో భేటీ ఏంటండి మీరు? బర్త్డే కేకులు కట్ చేసింది కొడవళ్ళు కత్తితోను. గొడ్డలు కూడా పెట్టాల్సింది, పెట్టుంటారేమో, నాకు తెలీదు. ఐ రియలీ డోంట్ నో. ఇదా నాయకత్వం అంటే? ఇదా? ఇలా వెనకబడిపోతున్నాము మనందరం భావోద్వేగాలు? నాకు అర్థం కావట్లేదు. ఖండించాలండి ఇలాంటి వాళ్ళందరినీ. మీరు పిలిపించి భేటీలు, సమావేశాలు, మీకు లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తానంటూ చాలా తప్పు. గవర్నమెంట్ ఇది స్టర్న్ యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మీరు దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకుండా రప్పరప్పగా వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి ఆఖరికి మీరు రోజా ఒక్కొక్కడిని రప్పరప్ప అని చెప్పింది. ఆమెను చూసి ఇంకా మీ కార్యకర్తలు రప్పరప్ప అని తిరిగారు. ఎవరు వస్తే మాకేంటి, మేము చూసుకుంటాంలే అంటున్నారు. ఇటు నుంచి ఎటు లీడ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? దీన్ని నువ్వు సమర్థిస్తున్నావా? కూర్చుని భేటీలు పెడుతున్నావా వీళ్ళతో? చూసే ప్రజలు ఏమనుకుంటారు ఇంక ఈ విషయాన్ని? ఆల్రెడీ జనాలందరికీ ఆ బర్త్డే సెలబ్రేషన్స్ చూసిన తర్వాత దే వెరీ బ్యాడ్ టేస్ట్ అబౌట్ యువర్ పార్టీ. ఇలా ఉంటుంది ఆ క్యాడర్ అని. 11 స్థానాలు కూడా గల్లంతయ్యే పరిస్థితికి వచ్చేసారు. నమ్మకం పోతుంది. కనీసం ఆ మహిళ కోసం ఒక ఆదరణ స్టేట్మెంట్ రాలేదు. కానీ ఇలాంటి రప్పరప్పగాళ్ళకి మాత్రం లీగల్ ఎయిడ్ ఇస్తానని ముందు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తారంట. ఏం చూస్తారు? ఇలా ఉంటే రాణిస్తారా జనాలు? జనాలు పిచ్చోళ్ళ, గుడ్డివాళ్ళ? కనపడదా వాళ్ళకి? అసలు ఎవరు ఏం అబ్జర్వ్ చేయట్లేదా? నీ పరిపాలన ఇదివరకు ఎలా ఉంటుందో తెలియక నీకు ఓట్లు వేశారు. కానీ నీ పరిపాలన ఇదని తెలిసి, నీ పరిపాలన ఓడిపోయిన తర్వాత నీ కక్ష ఎలా ఉంటుందో చూసి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఓట్లు వేస్తారండి? ఎవడన్నా వేస్తాడా? ఎవడో ఆలోచించడా? తన కోసం తాను ఎలా ఆలోచించుకుంటాడు, రాష్ట్రం కోసం కూడా అలా ఆలోచించుకుంటాడు కదా. అప్పుడు నమ్మి ఈ 10 ఏళ్ల పసిబిడ్డని ఎవరి చేతుల్లో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే పెడతాడు తీసుకెళ్ళి. మళ్ళీ ఆయన అంటే ఒక నమ్మకం అండి. రాష్ట్రంలో ఎటో చెట్టిపోయినా ఈయన శాశ్వతం. కష్టపడతాడు మా కోసం. ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకొచ్చి తీరుతాడు ఈయన. ఈజ్ అ విజనరీ. మా కళలు ఆయనే కంటాడు. మేము ఎలా ఉండాలో ఆయనే వ్యూహ రచన చేస్తారు. మేము మెరుగైన పొజిషన్లో ఉండాలి, మాకు మల్టిపుల్ చాయిసెస్ ఉండాలి ఎదగడానికని చూస్తారు. ఇండియా వదిలి అమెరికా పారిపోయి డాలర్స్ కోసం ఉద్యోగాలు చేసే రాత నుంచి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్తాడు. ఇండియా మొత్తం మీద అమరావతి అంటే తలెత్తుకుని చూసేదాకా చేస్తారు. మీరు ఉన్నారు 3 ముక్కలాట వెళ్ళారు. దేనికి తలెత్తుకుని చూస్తారు? కరప్షన్కి తలెత్తుకుని చూస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజు ఈ రప్పరప్పగాళ్ళ కోసం మళ్ళీ చూస్తారు. ఇట్ విల్ బికమ్ అ కేస్ స్టడీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే. దిస్ ఇస్ మై టేక్ ఆన్ ఇలా కూర్చొని చేసిన మీటింగ్ అండి. మీరందరూ కూడా ఇలాంటి వాళ్ళతో భేటీ పెట్టిన జగన్ పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.